ఈ రైనోప్లాస్టీ సర్జరీ ఎవరెవరికి అవసరము అనుకుంటే, కొంతమందిలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండి వస్తూ ఉంటారు. కొంతమంది ముక్కు ఒక షేప్ మార్చుకోవడానికి వస్తూ ఉంటారు. లేదా కొంతమందిలో రెండూ ఉంటాయి. గాలి తీసుకోవడం ఇబ్బంది ప్లస్ కాస్మెటిక్ రీజన్ కూడా. సో ఏజ్ గ్రూప్ ఏది అని అంటే యూజువల్గా మన ఫేషియల్ గ్రోత్ కంప్లీట్ అయిన తర్వాత రైనోప్లాస్టీ చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే లేట్ టీన్స్ అరౌండ్ 16 years టు ఇంకా తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందే చేసుకుంటే ప్రాబ్లం ఏంటి అంటే మనం చేసిన కరెక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఫేషియల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మోడిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మొత్తం గ్రోత్ కంప్లీట్ అయిన తర్వాతే చేసుకోవాలి. కొంతమంది పిల్లలకి పుట్టుకతో ఉండే కంజనైటల్ డిఫార్మిటీస్లో మాత్రం ఎర్లీ ఏజెస్లో చేసేస్తాము, అక్కడ తప్పదు కాబట్టి. అదర్వైజ్ వేరే రీజన్స్, బ్రీతింగ్ డిఫికల్టీ కానీ కాస్మెటిక్ రీజన్స్ వల్ల రీజన్స్తో వచ్చే వాళ్ళకి మాత్రం కొంచెం లేట్ ఏజ్లో చేసుకోవాలి. అండ్ ఖర్చు అనేది మనం చేసే సర్జరీని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. మైనర్ సర్జరీస్ అయితే మనం చిన్న లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేసేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. అదే మేజర్ సర్జరీ ఒక 3-4 hours డ్యూరేషన్ బట్టి మొత్తం జనరల్ అనెస్థీషియా ఇస్తాం కాబట్టి ఖర్చు అనేది ఇట్ ఈస్ కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది అన్నమాట.